ఇశ్రాయేలీలను శ్రేష్టమైన తీగలుగా నాటాడంట. దేవుని స్తోత్రం. హలో చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ వాక్యంలో నా ప్రియమైన బిడ్డలారా, దేవుని ప్రజలు అనబడుతున్నటువంటి ఇశ్రాయేలీలు శ్రేష్టమైన వారిగా ఉండాలని దేవుడు ఏం చేశాడంటే వారిని ఒక పొలములో విత్తనాలు వేసి నాటాడంట. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. అంటే శ్రేష్టమైన వారిగా ఉండాలని దేవుడు నాటించాడు. శ్రేష్టత అంటే ఇంగ్లీష్లో బెస్ట్, ది బెస్ట్. దేవుని సంఘము శ్రేష్టమైనదిగా ఉండాలి. దేవుని పిల్లలందరూ శ్రేష్టమైన వారిగా ఉండాలి. శ్రేష్టమైనగా వారిగా ఉండటానికి దేవుడు ఏం చేస్తాడంటే మనలను ఒక మంచి భూమిలో నాటుతాడు. నాటినప్పుడు మనం శ్రేష్టమైన చెట్టుగా తీగగా మార్చబడి శ్రేష్టమైన ఫలాలని దేవునికి మనం ఇవ్వాలని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడంట. తన స్తోత్రం కలుగునుగాక. ఆ వాక్యం ఏమని రాయబడిందంటే, ఆయన దానిని బాగుగా త్రవ్వి, అంటే ఎంత ఇంట్రెస్ట్ చూపుతున్నాడు చూడండి. బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. అంటే ఎందుకు ఇంత శ్రద్ధ తీసుకుంటున్నాడు ఆయన పొలం గురించి? ఎందుకు ఈ శ్రద్ధ అంటే ఒకటి, ఆయనకి శ్రేష్టమైన ద్రాక్షలు అంటే శ్రేష్టమైన ఫలాలు అందించాలని. దాని స్తోత్రం కలుగునుగాక. అయితే ఇక్కడ శ్రేష్టమైన ద్రాక్ష పండ్లు వస్తాయేమోనని ఎదురు చూశాడు, కానీ ఆ పొలం అంట కారు ద్రాక్షలు కార్చెను. ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట? 3వ వాక్యంలో అంటాడు చూడండి. కావున యెరూషలేము నివాసులారా, యోధావారులారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. అంటే చూడండి, సర్వలోకానికి న్యాయము తీర్చే దేవుడు నాకు న్యాయం చెప్పండి మీరు అంటున్నాడు. అర్థమైంది మీకు? సర్వలోకానికి న్యాయం తీర్చేది ఎవరంటే దేవుడే. సర్వలోకానికి న్యాయం తీర్చే దేవుడు మనుషులను అంటున్నాడు, మీరు చెప్పండి న్యాయం. మిమ్మల్ని ఎలా దున్నాను నేను, మిమ్మల్ని ఎలా సాగు చేశానో, ఈరోజు నాకు ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నారు, మీరు ఎలాంటి ఫలాలు మీరు నాకు ఇస్తున్నారు అని దేవుడు మనల్ని న్యాయం తీర్చమని అడుగుతున్నాడు. దీంట్లో ఆత్మీయ అర్థం చెప్తాం మీకు, జాగ్రత్తగా రండి. మనము రక్షణ పొందిన దగ్గర నుండి దేవుడు మనల్ని మంచి ఫలాలు ఫలించే వారిగా సంఘము అనబడుతున్న ఒక మంచి భూమిలో మనల్ని నాటుతాడు. మంచి భూమిలో నాటి ఆయన ఏం చేస్తాడంటే బాగా దాన్ని సాగు చేస్తాడంటే త్రవ్వుతాడంట. లోన ఏమైనా చెడ్డ ఏర్లు, వేరొక చెట్టు ఏర్లు ఏమైనా ఉన్నాయేమని అవన్నీ పీకేసి, ఏమైనా రాళ్ళు అడ్డం వస్తాయేమోనని ఈ రాళ్ళను కూడా తీసేసి ఆ భూమిని సదును భూమిగా మార్చి ఆయన ఎదురు చూస్తుంటాడు. విత్తనాలు వేసి మంచి ఫలాలు వస్తున్నాయా లేదా అని. కానీ మనలో జాతిహీనమైనటువంటి ఫలాలు ఫలిస్తే దేవునికి బాధ కలిగిద్ది. ఒకప్పుడు నువ్వు పాపంలో ఉన్నావు, శాపంలో ఉన్నావు, దరిద్రంలో ఉన్నావు, ఎంతో చీకటి బ్రతుకుల్లో ఉన్నావు. నేను తీసుకొచ్చి మందిరము లేక సంఘం అనబడుతున్న మంచి స్థలములో నిన్ను నాటి నీలో చేదైన వేర్లన్నీ పీకేసి అడ్డుగా ఉన్న రాళ్ళని తీసేసి మంచి ఫలాల కొరకు ఎదురు చూస్తే, నువ్వు ఈరోజు కూడా నాకు ఇలాంటి
కారు ద్రాక్షలు కాస్తున్నావేంటి? మంచి ఫలాలు ఫలించవా? అదే చెడు క్రియల నీలో, అదే చెడు బుద్ధి, అదే నిర్లక్ష్యమా, అదే నాకు ఇష్టము లేని స్వభావమా? నాకు న్యాయం చెప్పు అంటున్నాడు దేవుడు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనల్ని శ్రేష్టమైన వారిగా చూడాలని దేవుని ఉద్దేశం. ఎప్పుడు మనం శ్రేష్టమైన వారిగా మార్చబడతాం? ఆయనకి ప్రియమైన వారిగా సంతోషపెట్టాలి, తృప్తిపరచాల. ఇప్పుడు దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు, మనము దేవుని తృప్తిపరచాల. దాని స్తోత్రాలు చెప్పండి. దేవుడు మనల్ని తృప్తిపరిచాడు, మనము దేవుని తృప్తిపరచాల. కాదు ఆ కారు ద్రాక్షలే కాస్తానంటే ఆ చేదైనవి పనికిరానివి ఆ స్వభావాలతోనే ఉంటారంటే దేవుడు అంటున్నాడు, నాకు న్యాయము తీర్చండి, నాకు న్యాయం తీర్చండి. 4వ వాక్యం అంటున్నాడు, నేను ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించండి. నేను ద్రాక్ష తోటకు చేయబో కార్యం మీకు తెలియజెప్పేదను. నేను అది మేసివేయబడినట్లు దాన్ని కంచెల కొట్టి వేస్తాను. చూడండి, ఇక శిక్ష ప్రారంభమైంది. దేవుడు మనల్ని ఒక మంచి భూమిలో, అంటే దేవుని సంఘాల్లో నాటుతాడు. ఆయనకి దినదినము చాలా ఇష్టంగా సంతోషపెట్టేవారిగా, ఆయనకి ఆ తృప్తినిచ్చేవారిగా ఉంటే ఎన్నటికీ మన మీద చెయ్యకుండా, ఏ తెగులు రాకుండా, ఏ అపాయం రాకుండా, ఏ కీడు రాకుండా మన చుట్టూ దేవుడు ఏం వేస్తాడంటే కంచె వేసేస్తాడు. కానీ ఇక్కడ అంటున్నాడు, ఇక దానికి చెయ్యబోయే దానిని ఇక నేనేం చేస్తానో చూడండి, ఆ తోటని అంటాడు. దాని స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనల్ని సరిచేసినప్పుడు, దేవుడు మనల్ని బాగు చేసినప్పుడు మనము దేవునికి మహిమకరంగా ఉండాలి, మనుషులకు కాదు. దేవుడు మనల్ని ఒక ఉన్నతమైనటువంటి కృపిచ్చి ఆత్మీయంగా బలపరిచినప్పుడు శరీర క్రియలు కనపడకుండా ప్రతిరోజు దానియేలు దేవునికి ప్రియుడైనట్టు, అబ్రహాము దేవునికి స్నేహితుడైనట్టు, కొంతమంది భక్తులు ఉన్నారు బైబిల్లో, కృప పొందిన మరియలాగా దేవునికి ఇష్టంగా ఉండాలి. ఇప్పుడు దాకా నువ్వు బ్రతికి బట్ట కడుతున్నావంటే దేవుణ్ణి చుట్టేమేశాడు, కంచె వేశాడు. కంచె తీస్తే ఏమైద్ది? కంచె తీసేస్తే అపవాది వచ్చేస్తాడు. యోబు దగ్గరికి సాతాను రావటానికి ఏమంటున్నాడు? కంచె తీసేయి, నేను వస్తా. వాడు అసలు భక్తుడా కాదా నేను తెలుస్తా అంటే, దేవుడు యోబు చుట్టూ కంచె వేసినంత కాలం సాతాను ఏం చేయలేకపోయాడు. కంచె తీసివేసిన తర్వాతే తన యావదాస్తి తొలగిపోయింది, అతని ఆరోగ్యం క్షీణించిపోయింది, అతనికి నానా బాధలు కష్టాలు వచ్చాయి, అనేక రకాలైన ఇబ్బందులు కలిగాయి. ఈ రోజున అవేమి నీకు కలగట్లేదంటే దేవుడు నీ చుట్టూ ఏమేసినట్టు కంచె వేసే ఉన్నాడు. ఇంకా తీలేదు కాబట్టి నువ్వు రుచికరమైన పండ్లు ఇవ్వాలి దేవునికి, మధురమైన స్వభావములతో దేవుని తృప్తిపరుస్తుండాలి. ఎప్పుడో నా దేవునికి ఏం చేస్తే సంతోషం, ఏమిస్తే సంతోషం, ఎలా బ్రతికితే సంతోషం, నేను మనుషులను సంతోషపెట్టాలా, దేవుని సంతోషపెట్టాలా? ఆయన కంచె వేయబట్టే కదా సాతానుడు నన్ను ఏమి చేయలేదో, ఆయన కంచె వేయబట్టే కదా నేను ఆరోగ్యంగా ఉన్నానో, ఆయన కంచె వేయబట్టే కదా ఏ తెగులు నా గుడారమును సమీపించడం లేదు. ఆయన కంచె వేయబడినట్టే కదా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఇన్ని చేస్తున్నా ఆయనకి నేను ఏం చేస్తున్నాను? ప్రశ్న, ఏం చేస్తున్నాను? అది చూపులకి కాయలు వచ్చినాయి, దానికి చూపులకి ద్రాక్ష తీగల్లాగే ఉంది, చూపులకు చెట్లాగే ఉంది, కానీ దాంట్లో మధురము లేదు. ఈరోజు నా విశ్వాసిలాగే ఉన్నావు, దేవుని బిడ్డలాగే ఉన్నావు, మందిరానికి వస్తున్నట్టే ఉన్నావు, క్రైస్తవులు అని చెప్పుకునేటట్టున్నావు, కానీ నీలో మధురము లేదు. ఆయనకి బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, వేడుకుంటున్నాడు అంట. అసలు దేవుడు బతిమాలుకోవటం ఏంటండి? మనుషులు దేవుని బతిమాలుకోవాలి, కానీ దేవుడు అంటున్నాడు నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. 3వ వాక్యంలో చూడండి, యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయము తీర్చవలనని మిమ్మలను
వేడుకొని అంటే దేవుడు బతిమాలుకుంటున్నాడు. నేనేం తక్కువ చేశాను, ఏమి ఇవ్వలేదు, ఏమి చేయలేదు నీకు, కానీ ఈ రోజున నాకు ఏం చేస్తున్నావు నువ్వు. ఎంత బాధపడతాడో తెలుసా దేవుడు, ఎంత దుఃఖపడతాడో తెలుసా. హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనల్ని హెచ్చించేది, దేవుడు మనల్ని రక్షించేది, దేవుడు మనకి ఖ్యాతిని ఘనతనిచ్చేది, దేవుడు ఒక మంచి పొజిషన్ ఇచ్చేది మనుషులను సంతోషపెట్టడానికి కాదు, మనుషులకు ఉపయోగకరంగా ఉండాలని కాదు, మనుషులు మనల్ని ఏదో గొప్పగా ఎంచుకోవాలని కాదు. మనల్ని ఎక్కడో పిచ్చి మొక్కలతో ఉన్నటువంటి మనల్ని పీకి మంచి భూమిలో నాటిన ఆ మహాదేవునికి మనం మధురమైన ద్రాక్షలు ఇవ్వటానికి దేవుడు మనల్ని ఎదురు చూస్తుంటాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆయన భుజించే ఫలములుగా మనం మార్చబడితే కాస్త ఆయన ఆకలి తీర్చుకోవాలని ఆయన ఆశపడతాడు. అయితే ఎంతకాలం చూసినా ఈ తోట మాత్రం కారు ద్రాక్షలు కాస్తుంది, దేవునికి ఇష్టం లేని ఫలాలు ఫలిస్తుంది. ఇక ఆయన కోపం వచ్చి అంటున్నాడు, ఆలోచించండి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యము మీకు తెలియజెప్పేదను. నేను అది మేసివేయబడినట్లు, అంటే మేసివేయబడినట్లు అంటే ఏంటి, బీడు భూమిగా వదిలేస్తాను. కొన్ని భూములు చూడండి, అక్కడక్కడ ఈ టమాటాలు, కొన్ని పొలాలు కంచి తీసేసిన తర్వాత బరిగొడ్లు, మేకలు, గొర్రెలు అన్నిటిని తోలితే దేనికి నచ్చినట్టుగా అది తినేస్తూ ఉంటుంది. అంటే మనము దేవునికి మధురమైన జీవితం ఇవ్వకపోతే దేవుడు మేసివేసేటట్లు చేస్తాడు. సిగురు లేకుండా సాతాడు మేసేస్తుంటాడు, దురాత్మలు మేసేస్తాయి, మనుషులు మేసేస్తాయి. అప్పుడు అనిపిస్తుంది మనకి, ఎదుగు బొదుగు లేకపోయినా ఇప్పుడు ఏంటి మన పరిస్థితి. అలా వస్తుంది ఆశీర్వాదం, ఎలా పోతుంది, అలా వస్తుంది దీవెన, ఎలా పోతుంది. అంటే ఆత్మీయ సిగురులు పెరుగుతున్నాయి, అపవాది మేసేస్తున్నాడు. మేయటానికి ఎవరిచ్చారు పర్మిషను? దేవుడే ఇచ్చేశాడు, మేయండి. ఎందుకని? అది నాకు ఉపయోగపడే చేను కాదు, ఉపయోగపడే చెట్టు కాదు, ఉపయోగపడే ఫలము కాదు. అర్థమైందా? ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఏం చేస్తుంది, కురికి పడేస్తుంది. అప్పుడు వస్తాయి బలహీనతలు, అప్పుడు వస్తాయి రోగాలు. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవుని బిడ్డలారా, మీరు కూడా ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో తెలుసుకోండి. మిమ్మల్ని రక్షించింది దేవుడు, మిమ్మల్ని బ్రతికిస్తుంది దేవుడు, మిమ్మల్ని కాపాడుతుంది దేవుడు, మిమ్మల్ని నడిపిస్తుంది దేవుడు. దేవుడు కంచె తీసేస్తే ఇక నీ బ్రతుకు తినివేసినటువంటి చెట్లాగా అయిపోద్ది. తినివేసి, ఇప్పుడు ఒక పూల మొక్క నాటాం, ఏదైనా గొర్రె కానీ మేక కానీ వచ్చిందనుకోండి, ఆ పైన అందిన ఒడుగు తింటే పూలతో ఉన్నప్పుడు ఎంత అందంగా ఉంది, మేసిన తర్వాత ఎంత వికారంగా ఉంటుంది. గమనించారా? అంటే ఆ మేసిన తర్వాత వికారంగా మారిపోయినట్టుగా వాళ్ళ ఆత్మీయత వికారంగా మారిపోద్ది. ఏంది ఎట్టయిపోయారు అంటే, కంచె తీసివేసేసాడు దేవుడు, కంచె తీసివేశాడు. ప్రతిరోజు గుర్తు చేసుకోవాల్సింది నీ స్థితిని, నువ్వు ఎలా ఉన్నావు, నీ పొజిషన్ ఏంటి, నీ పరిస్థితి ఏంటి, దేవుడు గుర్తు చేస్తుంటాడు. సమూయేలు మొదటి గ్రంథము ఒకసారి దావీదు గుర్తు చేశాడు. దావీదు, నువ్వు ఎవర్రా, నీ స్థితి ఏంట్రా అని దేవుడు దావీదు గుర్తు చేశాడు. అప్పుడు దీని బిడ్డలారా, మనకి గుర్తు చేస్తుంటాడు అప్పుడప్పుడు. సమూయేలు రెండో గ్రంథములు అంటున్నాడు చూడండి. దేవుని స్తోత్రం కలుగునగాక. 7వ అధ్యాయం 8వ వాక్యం. కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలాగ చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని, నీవు పోవు చోట్ల నెల్లను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి, లోకములోనే గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నాను. మరియు ఇశ్రాయేలీలను నా జనులు, అక్కడ చూడండి ఏమంటున్నాడు, గొర్రెల దొడ్డిలోని తీసి
నా ప్రజలనబడుతున్న ఇశ్రాయేలు మీద నిన్ను అధిపతిగా చేశా. నువ్వు పోయిన చోటల్లా నీకు తోడుగా ఉన్నాను. నీ శత్రువులు నీ ఎదుట నిలవకుండా చేశాను. నీ శత్రువులు నీ ఎదుట నిలవకుండా చేశాను. అయితే నీ పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? నీ పరిస్థితి ఎలా ఉంది దావీదు అంటే? దావీదు ఒప్పుకున్నాడు, అవునయ్యా, అవును ప్రభా, నా పరిస్థితి గొర్రెల దొడ్డే. ఈరోజు నా మనతో కూడా దేవుడు గుర్తు చేస్తాడు. ఒకప్పుడు పాపివి, త్రాగుబోతివి, తిరుగుబోతివి, వ్యభిచారివి, దొంగవి, దోపిడివి, అలాంటి దానివి, ఇలాంటివాడివని మన స్థితులన్నీ గుర్తు చేసి ఈ రోజున నీ పొజిషన్ ఏంటని దేవుడు ఒక్కసారి అలా హెచ్చరించినప్పుడు నేను దేవునికి సంతోషంగా ఉన్నానా? దేవునికి మధురమైన ఫలములు ఇస్తున్నానా? దేవునికి ఇష్టమైన బ్రతుకుతున్నానా? లేక దేవుణ్ణి స్వార్థంగా వాడుకుంటున్నానా? దేవుణ్ణి స్వార్థముగా ఉపయోగించుకుంటున్నానా? దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుణ్ణి స్వార్థంగా వాడుకోకూడదు మనం. ఇప్పుడు దేవుడు ఎందుకు మనల్ని రక్షించాడంటే ఆయనకి మహిమ తీసుకురావటానికంట. ఎందుకు రక్షించాడు? ఆయన మహిమ తీసుకురావటానికి, ఆయన గుణాతిశయములను ప్రకటించు నిమిత్తం, మన అవయవాలు నీతికి సాధనాలుగా వాడబడటానికి, ఎక్కడ పోయినా క్రీస్తు సాక్షిగా బ్రతకటానికి, దేవునికి అవమానకరంగా ఉండటానికి కాదు, దేవునికి దోషణ వచ్చే విధంగా ఉండటానికి కాదు, దేవునికి బాధకరముగా ఉండటానికి కాదు. ఒకవేళ అలాంటి పరిస్థితి నీ ద్వారా కలిగితే నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ దేవుడు కంచి తీసేస్తాడు. ఆ తర్వాత పశువులు అనబడుతున్న దురాత్మలు వచ్చి మేసేస్తాయి. ఒకప్పుడు బలమైన ప్రార్థన ఉంది, ఈరోజు ఉందా? కొంతమంది దేవుని బిడ్డలో చేసే పెద్ద తప్పు ఏంటంటే అవసరం తీరేదాకా ఎంత ప్రార్థన చేస్తారో, ఉపవాసాలు ఉంటారు, అవసరం తీరేదాకా దైవ సేవకుడు చుట్టూ తిరుగుతారు, మందిరానికి అది చెప్పకుండా పరిగెత్తుంటారు. అవి తీరిని అనుకోండి, ఇక ఆ ముందున్నంత ఆసక్తి, ఇంట్రెస్ట్ రాదు. ఇక అంటే ఇలాంటి వాళ్ళు స్వార్థంగా వాడుకునేది దేవుణ్ణి. ఇలాంటి వాళ్ళు దేవుని స్వార్థంగా వాడుకునేది. నా అవసరం తీరిపోయింది కదా అంటే నక్క భక్తిది. చాలాసార్లు చెప్పి ఒక నక్క గురించి. నక్కకి ఆహారం అవసరమైనప్పుడు మొక్కుబడి చేసింది. అవసరం తీరిన తర్వాత దేవుడు నా మొక్కుబడి ఎప్పుడు చెల్లిస్తావనంటే ఉరుగుతా ఉంది. పోయి ఒక పొదలో తలకాయ పెట్టింది, కన్ను పోయింది. బయటకు వచ్చి, దేవుడా, నీకు మొక్కుబడి చేసిన నక్కకి ఎన్ని కళ్ళు ఉన్నాయి? 2 కళ్ళు ఉన్నాయా, 1 కన్ను ఉందా? 2 కళ్ళు అన్నాడంట. అటైతే నాకు ఎన్ని కళ్ళు ఉన్నాయి? ఒక్కనే. కృతజ్ఞత లేదు. దాని స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున నీ స్థితిని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఒకటే ఒక ఆలోచన దేవునికి ఏంటంటే ఆయనకి ఉపయోగకరంగా ఉంటాము అని, ఆయనకి మధురంగా బ్రతుకుతామని, ఆయన సాక్షిగా జీవిస్తామని. ఇప్పుడు దానియేలు ఉన్నాడు. దానియేలుని ఎంత హెచ్చించినా దానియేలు దేవునికి ప్రియుడిగానే బ్రతికాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎంత హెచ్చించినా దేవునికి ప్రియుడిగానే జీవించాడు. అబ్రహాముని దేవుడు ఎంత హెచ్చించినా దేవునికి స్నేహితుడిగానే బ్రతికాడు. పౌలుని ఎంత హెచ్చించినా దేవుని చేతిలో సాధనంగానే బ్రతికాడు. కొన్ని సందర్భాల్లో మనం ఏ స్థాయికి పోయినా దేవుణ్ణి సంతోషపెట్టకపోతే కోల్పోయే నష్టాలు ఇవన్నీ, కోల్పోయే నష్టాలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఏమంటున్నాడు అక్కడ? మెయ్యటానికి మిమ్మల్ని అప్పగిస్తాను అంటున్నాడు. ఇప్పుడు మేస్తే ఏమైందండి? ఇప్పుడు అది ఒక చెట్టు విత్తనం వేస్తారు, మొక్క వస్తుంది, తర్వాత పూత పట్టింది, కాయలు పిందెలు మొత్తం పోతాయి. మళ్ళీ ఎక్కడికి వస్తుంది? మోడులాగా మారిపోద్ది. తన స్థితి ఎట్లా అయిపోద్ది? కారణం ఏంటి? అప్పగించేసాడు. తర్వాత చూడు ఏం జరిగిందంట? దాని కంచెను కొట్టివేసేదను. కంచె కూడా తీసేస్తాడంట. కంచె తీసేస్తే ఏబులాగా మారిపోద్ది జీవితం. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దులు, 7 కుమారులు, 3 కుమార్తెలు, మొత్తం కొలాప్స్. కారణం ఏంటి? మధురమైన ఫలాలు నువ్వు ఇవ్వడం లేదు నాకు. మధురమైన, నీకు అవసరం ఉన్నప్పుడు ఎంత ప్రార్థన చేశావు? నీకు అవసరం ఉన్నప్పుడు ఎంతగా రోధించావు? ఎంతగా నన్ను బతిమాలుకున్నావు? ఎంతగా నన్ను స్తుతించావు? ఎంతగా నా వెంటబడ్డావు? ఈరోజు నీ అవసరం తీరిందని నన్ను పక్కన పెడతావని అడుగుతాడు దేవుడు. ఏం చెప్తాం సమాధానం? ఆ మొదట ఉన్న ఆసక్తి ఏది? ఆ మొదట ప్రేమ ఏది? ఈరోజు ఏమైంది?
అన్నీ బాగున్నాయి. బాగుండేళ్ళకి ఇప్పుడు నీకు మనుషులు అవసరమయ్యారు. మనుషులకు నువ్వు అవసరమయ్యావు. ఈరోజు ప్రార్థన చేయాలన్నా కుదరట్లేదన్నా, మందిరానికి రావాలన్నా ఇంకేదో 100 సాకులు చెప్తారు. అదన్నా ఇదన్నా అని. నా ప్రీతిని బిడ్డలారా, ఎన్ని మీరు మనసులో బాగా ఎక్కించుకోండి. ఆత్మ సంబంధమైన విషయాలు ఇవి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆత్మ సంబంధమైన విషయాలు. ఈ రోజున నువ్వు మనుషులను సంతోషపెట్టే విధంగా ఉండకూడదు, దేవుని సంతోషపెట్టాలి. అపోస్తుడైన పౌలు అంటున్నాడు గలతీ పత్రిక 1:7-8, మనుషులను సంతోషపెట్టేవాడిని అయితే నేను దైవ సేవకే వచ్చేవాడని కాదు అంటాడు. మనం దేవుణ్ణే సంతోషపెట్టాలి. తెస్సలోనికైలకు రాసిన పత్రికలో ఉంటుంది, దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. చదువు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, దేవుని స్తోత్రం, 10వ వాక్యం, 1:10. ఎప్పుడు నన్ను దేవుడు రక్షించి నా పాపమును కడిగి నన్ను సేవకు పిలిచి నన్ను వాడుకొని ఒక స్థాయిలో ఉంచిన తర్వాత ఇప్పుడు మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా, నేను మనుషులను సంతోషపెట్ట గోరుచున్నానా, నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టను. ఏమి చేస్తే నా దేవునికి సంతోషం? చూడండి, మనుషులను సంతోషపెట్టట్లా నేను. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. మనుషులు సంతోషపెట్టడానికి కాదు, లింగులు అనుకుంటా కొన్ని సాతాను కార్యాలకు ఎట్ట పరిగెత్తారు చూడండి. ఎందుకని? ఏమేసుకునే డ్రెస్సు అదిగో వాటిలో కనపడాలి, బాగా అందంగా కనపడాలి, వాళ్ళని సంతోషపెట్టాలి కదా. లేచే వేషాలు వాళ్ళకి సంతోషం కలగాలి. లింగులు ఇటు అనుకుంటా. మనుషులుగా సంతోషపెట్టాల్సింది నువ్వు దేవుని సంతోషపెట్టాలి. పౌలు అంటున్నాడు తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 2వ వాక్యంలో అంటున్నాడు చూడండి, కాగా మీరెలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో అంటున్నాడు. అంటే ఎట్లా నడిస్తే దేవుని సంతోషం? మొదట ప్రేమతో బ్రతికితే దేవుని సంతోషం. దేవుడు చెప్పినట్టుగా వింటే, ఆయన ఆజ్ఞ వింటే, మాట వింటే సంతోషం. ఆయనకు నచ్చినట్టుగా బ్రతికితే సంతోషం. అలా కాకుండా ఇష్టానుసారంగా బ్రతికి దేవునికి సంతోషం ఉండదు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీలో చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. చాలామంది ఏంటి, దేవుణ్ణి అవసరానికి వాడుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. ఏదైనా బాగలేదనుకో, ప్రార్థన చేయండి, అదన్నా ఏదన్నా. ఆసక్తి అన్నీ బాగున్న తర్వాత ఎందుకు రావట్లా మీకు? అది నా ప్రశ్న. ఒకవేళ అన్నీ బాగున్న తర్వాత ఆసక్తి మీకు రావట్లేదంటే మీరు మధుర ద్రాక్షాలు కాదు. ఏ ద్రాక్షాలు? కారు ద్రాక్షాలు, చేదైన ద్రాక్షాలు. మీరు చేదైన ద్రాక్షాలుగా ఉంటున్నారు చాలామంది. ఈ మాటలు మీకు బాధ కలగొచ్చు, కానీ నా ప్రియదని పెట్టారు, ఇవి సరి చేసుకోకపోతే దేవుడు మనల్ని మెయ్యటానికి రెండోది కంచె తీసేసే ప్రమాదం ఉంది. కంచేసి తీసేస్తే ఏమైంది? యోబును గుర్తు చేసుకోండి. మొత్తం దాన్ని సంతోషపెట్టాలి మనం. యోబుని దేవుడు కావాలని ఇరికిలేదు, కానీ ఒక అవసరాన్ని ఒక సాతానుడు ఛాలెంజ్తో ఇరికిచ్చాడు. అంటే ఆ శోధన అందుకొచ్చింది. దేవుని స్తోత్రం. ఇంట్లో ప్రార్థన చేస్తున్నావా? ఏకూజాము ప్రార్థన ఉందా? పొద్దున్నే ప్రియుడితో మాట్లాడుతున్నావా? ప్రియుడిని సంతోషపరుస్తున్నావా? ప్రియుని కార్యాలకు పరిగెత్తుతున్నావా? మనుషులను సంతోషపెట్టేవాడిని కాదంటున్నాడు పౌలు. ఎవరిని సంతోషపెట్టాలి మనం? బలు అర్పించుట కంటే మాట వినటం శ్రేష్టము. మాట వింటే సంతోషం అట దేవునికి. మాట వినాలి. సౌలుతో సమూయేలు అంటున్నాడు, మాట వింటే సంతోషం ఆయనకి. ఎలాగూ సంతోషపెట్టాలి, ఆయన్ని ఎలాగూ సంతోషపెట్టాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. స్తోత్రం కలుగునగాక. అక్కడ ఇంకా ఏమంటున్నాడు చూడండి, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి, అది చూసారా, ఒకటి మేసి వేయినట్లు చేస్తాడంట, రెండోది దాన్ని కంచెను కొట్టేసేదాడు చేస్తాడంట, మూడోది త్రొక్కబడినట్లు. తొక్కబడేది ఏంటండి? త్రొక్కబడేది ఏంటి? తొక్కబడేదంటే పనికిరాని దాన్నేగా తొక్కేది. పనికొచ్చి దాన్ని తొక్క అంటే తొక్కి పడేస్తుంటారు కొంతమంది. ఈడు నన్ను తొక్కేశాడయ్యా, వ్యాపారంలో తొక్కేశాడయ్యా, బిజినెస్లో తొక్కేశాడయ్యా,
ఎప్పుడో పైకి రావాల్సిన వాళ్ళమయ్యా, తొక్కటానికి ఎందుకు అప్పగించాడు నిన్ను? కారు ద్రాక్షాలు కాస్తున్నావు నువ్వు, ఎదగలేకపోతున్నావు, నువ్వు పైకి రాలేకపోతున్నావు, ఎక్కిపోలేకపోతున్నావు. దేవుడు నిన్ను ఎక్కడో చూడాలనుకుంటాడు, కానీ అదిగో ఆ దరిద్రపు స్థితిలోనే తొక్కబడుతున్నావు. తొక్కబడి దాని గోడలను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. దాన్ని ఏం చేస్తానంటున్నాడు? అయ్యా, అసలు దేవుడు బాగు చేసేవాడు కదా, దేవుడు పాడు చేయటం ఏంటి? దేవుడు బాగు చేసేవాడు, పాడు చేయటం ఏంటి? ఎందుకు పాడు చేస్తున్నాడు? ఉపయోగం లేనప్పుడు ఇంకా పాడు చేయక ఏం చేస్తారు? ఇప్పుడు కొన్ని బిల్డింగులు ఉన్నాయి, అవి పనికి రానప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ చేత్తోనే కట్టారు, వాళ్ళ చేత్తోనే పడేస్తారు అవి మళ్ళీ. ఎందుకని? ఉపయోగం లేవు, పగలగొట్టండి, మళ్ళీ ఇంకొక ఇల్లు కడదాం. దేవుని స్తోత్రం. కొన్ని చెట్లు కూడా తీసేస్తారు. ఈ పంట బాగా పండిద్ది అనుకున్నాం, కానీ అది బాగా పండట్లా, దీనికి బదులు ఇంకో పంట వేద్దాం అనుకుంటున్నాం అంటే చెట్లన్నీ పీకేసేస్తారు. దేవుడు పీకి వేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. సమయం లేదు కానీ నాకు, లేకపోతే ఇంకా చాలా ఆత్మీయ అర్థాలు ఉన్నాయి దాంట్లో చెప్పాలంటే. నా ప్రియమైన బిడ్డలారా, ఆ స్థితికి మనం రాకుండా ఉండటానికి నీకు మధురమైన ఫలములు నేను ఫలించాలి. దాని స్తోత్ర. నీకు ఇష్టమైన జీవితం నేను చేయాలి, నిన్ను సంతోషపరచాలి, మనుషులను కాదు. ఉదయాన్నే లేచిన తర్వాత అర్థమైంది, భార్య ఏమో భర్తను సంతోష పెట్టాలని, భర్త ఏమో భార్యని సంతోష పెట్టాలని. ఏ కాడికి ఈ కుటుంబ గొడవలు ఇంకెప్పుడు దేవుని సంతోష పెట్టాలని ఆలోచన రాదు. ఈరోజు బ్రతికి బట్ట కడుతున్నామంటే ఆయన కదా, ఈ ఆలోచన రాదు. అంటే కుటుంబాన్ని వదలమని నేను చెప్పను, దేవుణ్ణి కూడా గుర్తుపెట్టుకో కాస్త. దేవుని స్తోత్ర. దేవుణ్ణి కూడా గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఎట్టున్నావు అట్టనే ఉంటావు జీవితాంతం. దేవుణ్ణి గుర్తుపెట్టుకోలేదనుకో, దేవుని సంతోషపెట్టలేదనుకో, అదిగో ఆ సమస్యలన్నీ వస్తాయి నీ మీదకి. దేవుడే నాకు సర్వం, ఆయన కంటే నాకు ప్రియమైనది ఇంక ఏరేది లేదయ్యా. నేను బ్రతుకుతుంది ఆయన కోసం, నేను జీవిస్తుంది ఆయన కోసం. ఆయన కోసం ఇదిగో వీళ్ళ మాటిని, ఆయన పనులు పక్కన పెట్టను, ఆయన కార్యాలు పక్కన పెట్టను, ఆయన్ని బాధ పెట్టను. నా జీవితంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సంతోషపరచవలసింది ఆయన్ని మాత్రమే. ఆయనకి మాత్రమే మధురమైన ఫలములు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ మనసు నీకుంటే దేవుడు నీ చుట్టూ కంచె వేస్తాడు. ఏ శత్రువులు నిన్ను మీయకుండా కాపాడతాడు. నీ గోడ అనబడుతున్నటువంటి ఆ సపోర్టు, ఆధారాన్ని దేవుడు ఎప్పుడు తీసేయడు. అప్రియమైన బిడ్డలారా, ఆ సపోర్ట్ని ఎప్పుడు తీసేయడు. ఆయన ఎప్పుడు నీకు ఆధారంగా ఉంటాడు. కొండగా, కోటగా, ఒక శైలముగా, దుర్గముగా ఉంటాడు ఆయన. ఎప్పుడు ఆయన్ని మధురమైన ఫలములు ఫలించినప్పుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. త్రొక్కబడినట్లు దాని గోడన పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలను, బలురక్కాసి చెట్లను బలిసి ఉండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. అంటే ఇదంతా ఎవరి గురించి చెప్తున్నాడు? ఇశ్రాయేలు గురించి, యూదుల గురించి. ఇజ్రాయేల్స్, యూదులు అంటే దేవుని బిడ్డలు, దేవుని ప్రజలే. అక్కడ చూడండి ఏమంటున్నాడంటే, ఇక అది శుద్ధి చేయబడదు, గలీజ్గా ఉంటుంది. ఇప్పుడు కొన్ని స్థలాలు ఉంటాయి చూడండి, శుభ్రం చేయకపోతే అక్కడే అంతా రోత. అదే క్లీన్ చేస్తే ఎంత బాగుంటుంది. మన జీవితాల్లో కూడా ఇక దేవుడు క్లీన్ చేయడు, పరిశుద్ధపరచడు. మన స్వార్థంగా బ్రతికితే మనం ఎట్ట పాపాలు చేస్తున్నాం, ఎట్ట తప్పులు చేస్తున్నాం చూసేవాళ్ళు అంటారు, ఈడు కూడా బాప్తిసం పొందినోడేగా, ఏం కూడా బాప్తిసం పొందిందేగా, ఇన్ని గలీజ్ పనులు చేస్తున్నా దేవుడు ఏం చేస్తున్నాడు? ఏం చేయడా అంటే ఆయనే వదిలేశాడు. ఇక శుద్ధి జరగకూడదు, వాడు అట్ట పాపాలు చేస్తూనే ఉండాలి అంటే దేవుడే వానిని భ్రష్ట మనసుకి అప్పగించేసేసాడు. మధురం లేదు కదా వాడి దగ్గర మధురం ఉంటే కాస్త చీపిరితో శుభ్రం చేసుకుంటారు ఇంట్లో ఉంటే. ఇంకా ఇంట్లో ఎవరు లేరు కాబట్టి పాడుబడ్డ ఇల్లులాగా మారిపోద్ది. మనకు అనిపిస్తే చూసే వాళ్ళకి, అయ్యి బాప్తిజం పొందినోడు ఏంది ఇట్లా తయారయ్యాడంటే మధురము లేని వాళ్ళని భ్రష్టత్వానికి అప్పగిస్తాడు. రోమాపత్రిక 1:28 ఉంటుందండి. ఎవరి మనసులో
ఆయనకు చోటు లేదో వాడు చెయ్యరాని కార్యములు చేయటానికి భ్రష్ట మనసుకు దేవుడు అప్పగించేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతకుముందు ప్రార్థన చేసిందిగా, ఇప్పుడు పాపం చేస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఎప్పుడు దేవుని స్తుతించాలి, దేవుని సంతోషపెట్టాలని మనసు ఉంటుందిగా, ఇప్పుడు మనుషులకు దూపం వేస్తుంటుంది. అక్కడక్కడ సిగ్నల్స్ దగ్గర వీళ్ళు ఉంటారు చూడండి, ఈ సాయిబులు పైదాకా లుంగి కట్టుకొని దూపం వేస్తుంటారు కారు కనపడగానే. ఇక వీళ్ళు ముఖస్థుతులు చేస్తుంటారు మనుషుల కోసం. ఇక ఎప్పుడు ఏలారాటం ఎక్కువైపోద్ది. ఒకప్పుడు రోషంగా ముందు నాకు దేవుడు అన్నట్టుగా బ్రతికారా, ఇప్పుడు అది లేదు. ఇక ఏ కాడికి మనుషుల్ని సంతోషపెట్టాలి అంటే దేవుడు వదిలేశాడు వాళ్ళని. ముఖస్థుతి నాకు రాదు అంటాడు పౌలు. ఒకప్పుడు పౌలు కాదు, ఏబు. దేవుని స్తోత్రం కలుగును గాక. ముఖస్థుతి కాదు, నా దేవుని సంతోషపెట్టాలి. నాకు ఆరోగ్యం ఇచ్చేది ఆయనే, బ్రతికించేది ఆయనే, ప్రాణం ఇచ్చేది ఆయనే, కాపాడేది ఆయనే. గుడ్డు లాంటి బ్రతుకు, కొండ లాంటి బ్రతుకు, కోడిగుడ్డు లాంటి బ్రతుకు, బుడగ లాంటి బ్రతుకు ఎప్పుడు రాలిపోద్దో తెలియదు. ఉదయాన్నే లేచి ముందు ఆయన్ని సంతోషపెట్టిన తర్వాత నేనే పని చేస్తా. ఉదయాన్నే లేచి ముందు ఆయనకి ప్రాముఖ్యతనిస్తేనే నేను ఏ పైన చేస్తా. అట్టంటేనే అలాంటి వాళ్ళని కాపాడుకుంటాడు. దాని స్తోత్రం కలుగును గాక. ఏదో ఫార్మాలిటీగా నమ్ముతున్నానంటే దేవుడు అంటాడు, నీ కంచి తీసేస్తా, మేయటానికి అప్పగించేస్తా, నీ గోడ కొలగొట్టేస్తా, నేను శుద్ధి చేయను, నీలో ఉన్న రాళ్ళు అనే లోపాలను కూడా నేను చేయను, అట్లానే ఉంటా. అది చివరికి ఏమైపోద్ది? పాడుబడిన ఇల్లాగా మార్చబడిద్ది. కారణం ఏంటంటే సంవత్సరాలు ఎదురు చూసా, నెలలు ఎదురు చూసా, మంచి ఫలాలు ఫలిస్తావేమోనని. ఎంతకాలం చూసినా నా మీద నిందలేస్తూనే ఉన్నావు, నా మీద సనుగుతూనే ఉన్నావు, నేను ఎన్నో చేస్తున్నా, ఇంకా నా మీద నువ్వు ఏదో ఒక విధముగా నన్ను తప్పు పట్టాలనే చూస్తున్నావు. ఇక నీతో నాకు సంబంధము లేదు, నీతో నాకు ఇక అక్కర లేదు అని దేవుడు ఏం చేస్తాడో సైడ్ అయిపోతాడు. ఇక అప్పుడు సాంసోనుకు పట్టిన గతి ఎట్లా ఉంటుందో వీళ్ళకి కూడా అట్లా ఉంటుంది. అర్థమైందా? ఇంతవరకు నేను చెప్తున్నా మీ అందరికీ, ఇంతవరకు మనం బ్రతుకున్నామంటే ఇంకా ఎదురు చూస్తున్నాడు ఆయన. ఇంకా ఏమైనా మధుర ఫలాలు ఫలిస్తారేమో ఈ సంవత్సరమైనా, ఈ నెలలోనైనా అని. కాదు ఏ కాడికి నా వ్యవహారమే నీతో నాకు పని లేదు ప్రభా, నేను పక్కన పెట్టేస్తా, ఎప్పుడన్నా అవసరమైతే నిన్ను స్వార్థంగా వాడుకుంటా అన్నట్టుగా మనం అనుకున్నాం అనుకోండి, ఇగో ఈ శిక్షలన్నీ వచ్చి నెత్తిన పడతాయి. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి. మనము దేవుని సంతోషపెట్టాలి, దేవుని తృప్తిపరచాలి, దేవునికి మధురాన్ని ఇవ్వాలి. మన మధుర అనుభవాలతో దేవుని సంతోషపెట్టకపోతే దేవుడు బాధపడతాడు. అందరిపై లేచి నిలబడండి. ఇదిగో ఈ సెప్టెంబర్ మాసంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వలె నీ ఉండాలి. శ్రేష్టమైన ద్రాక్ష చెట్టులాగా నువ్వు నా కొరకు బ్రతకాలి. మంచి ఫలములు ఫలించాలి, మధురమైన ఫలములు ఫలించాలి, మధురమైన జీవితం నువ్వు నాకు చేయాలి. నీకెన్నో చేశాను, నీ చుట్టూ కంచి వేశాను, అలాగే రాళ్ళు త్రవ్వాను, అలాగే ఎరువేశాను, నీళ్లు పెట్టాను, ఇన్ని చేస్తున్నా నువ్వు నాకు శ్రేష్టమైన ఫలములు ఫలించాలని నేను ఎదురు చూస్తున్నాను కదా. నా కొరకు మధుర ఫలాలు ఫలించలేవా? ఒకసారి ప్రార్థన చేయండి. నేను మనసును సంతోషపెట్టే విధానంలో ఉండకూడదు. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సారవంతమైన భూమిలో నన్ను నాటావయ్యా, రాళ్లను ఏరావయ్యా, ఎరువుని వేశావు, నా చుట్టూ కంచె వేశావు, మధురమైన ఫలాల కొరకు కనిపెడుతున్నావు, ఎదురు చూస్తున్నావు. కారు ద్రాక్షలు కాస్తున్నావు.
అయ్యా నీకు స్తోత్రం స్తోత్రం. శబర కలదుర ఉరాశికర బాబలేదు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. నువ్వు కోరేటి, నువ్వు ఇష్టపడే మధురమైన ఫలములు నేను ఫలించుదునుగాక, ఫలించుదునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. yes yes yes. Oh Jesus. హల్లెలూయా హల్లెలూయా. దేవుని దుఃఖపరచకుండా, దేవుని బాధ పెట్టకుండా, దేవుణ్ణి రకరకాలైనటువంటి దుష్ట ప్రవర్తనతో దేవుని వేధించకుండా, బాధించకుండా మనం జాగ్రత్త పడాలి. ఆమేన్ ఆమేన్. జార్జ్ అన్న ప్రార్థించి స్తోత్రం. ఎస్.